ప్రభుత్వం తరపున వచ్చే పథకాలన్నీ మాకు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, అమ్మఒడి రాదు. విద్యా దీవెన, వసతి దీవెన వస్తుంది మా కూతురికి. ఫీజు రిమైండ్మెంట్ వస్తుంది. నాకు సంఘంలో వచ్చి ఆసరా డబ్బులు పడింది. మళ్ళీ వచ్చి జగన్ అన్న ఇల్లు ఇచ్చినాడు. అయితే మరి ఏంటమ్మా జగన్ గారు ఇల్లు ఇచ్చితే అవి సరిపోవట్లేదు, స్థలాలు సరిపోవట్లేదు, అద్దె పెట్టేలాగుంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా. కొంతమంది కామెంట్ చేస్తున్నారు అగ్గిపెట్టి లాగుందంటే ఇంక పెద్దవంటే ఇంక ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? ఉండేదని ఎంతమందికి ఇచ్చారు? 30 లక్షల పైగా ఇచ్చినారు. ఉండే దాంట్లో సర్దుకోవాలి. అంత బాత్రూమ్కి అగ్గిపెట్టికి అంతా ఏం లేదు. మేము కడతా ఉన్నాం ఇల్లు. హాలు, కిచెన్, బెడ్రూమ్ ఉంది, బయట బాల్కనీకి వచ్చింది, కాంపౌండ్ వాళ్ళు అంతా బాగానే ఉంది. మీకంటే ఒక కుటుంబం ఉండడానికి సరిపోతుంది? సరిపోతుంది, ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అవును. అంటే అసలు అనుకున్నారా సొంత ఇల్లు జగన్ గారు ఇస్తారు కట్టుకోవాలి? అనుకోలేదు. అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వంలోనూ ఇన్ని ఇండ్లు ఇవ్వలేదు. నీ ఇండ్లు అసలు ఇల్లు కూడా ఇన్ని ఇవ్వలేదు. చంద్రబాబు గారు కూడా నేను అందరికి ఇచ్చాను, అసలు పేదవాళ్ళందరూ నేనే డెవలప్ చేశాను అని చెప్తున్నారు కదా. అట్లా అని చెప్తే ఇంక దానికి ఏం చెప్పం. ఎవరెవరో లబ్ధి పొందుంటారు వాళ్ళ వల్ల కూడా. మేమైతే జగన్ గారి వల్లనే లబ్ధి పొందినాం అన్ని. మాకైతే ఏ కొరత లేదు. అంటే ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా ఇవ్వకూడదు అని అంటున్నారు బాబు గారు. అంటే ఆయన ఇచ్చే వల్ల శ్రీలంక అవుతుంది, రాష్ట్రం అప్పులు అవుతుంది, నేను వస్తే ఇంకా మంచి పథకాలు ఇస్తాను, నన్ను గెలిపియండి అని అడుగుతున్నారు. అది వాళ్ళ సమర్థ విజ్ఞతకే వదిలేయాలి ఎవరికి ఏం చేయాలా అనేది. ఇది వాళ్ళకి ఉంటుంది మైండ్లో. ఒక మైండ్ సెట్ అనేది దాంట్లో ఉంటుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. వీటికన్నిటికీ కరెక్ట్గా చెప్పలేం కదా తేల్చే. సో మీకు మళ్ళీ ఎవరు కావాలమ్మా? జగనే రావాలి. జగన్ గారే గెలిపించుకుంటాం. మా వరకు అయితే మేము గెలిపించుకుంటాం. ఆయన అందరినీ కలిసి పార్టీలన్నీ కలిసి ఓడిస్తానికి వస్తున్నా అంటున్నారు కదా. అంటుండే అవి చూస్తున్నాం టీవీలో కూడా. కానీ దేవుడు సల్లంగా చూసి వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా అందరూ బాగా చేసినారు. దేవుళ్ళకి కూడా అన్నీ చేసినాడు కాబట్టి జగనే వస్తాడు అనుకుంటున్నాం. మేము జగన్ అన్నగారే వస్తారు అనుకుంటున్నాం. అన్న మీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైనా చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అసలు ఏమేం చేస్తున్నారు? మీకు బాగానే ఉన్నాయి. ఇండ్లు ఇచ్చినారు. ఇది పథకాలు కానీ, అమ్మఒడి కానీ, అలాంటివి కానీ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. వాహన మిత్ర ఇట్లాంటివి ఇవ్వడం అనవసరం అని చెప్పేసి అపోజిషన్ నుంచి అంటున్నారన్న. అంటే ఉపయోగపడుతున్నాయి ఇవి, వాహన మిత్ర కావచ్చు, అమ్మఒడి కావచ్చు. లేని వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, ఉండే వాళ్ళకి అది ఎక్కువ అవుతుంది. లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఉండేవాడికి ఇస్తే అది ఖర్చు ఎక్కువే. ఆయన ఇవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇప్పుడు ఒక రకానికి మంచిదే. ఆటో తోలే వాళ్ళు చాలా మంది పేదవాళ్ళే, అందరూ ఉండేవాళ్ళని చెప్పలేం. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. మీకు ముఖ్యంగా మహిళలకి బస్సులు ఫ్రీ అంటున్నారు. ఒకవేళ అది చేస్తే ఆటో వాళ్ళ పరిస్థితి మొత్తం నాశనం. ఒక ఆటో తోలే అబ్బాయిగా చెప్తా ఉండ అంతే. మరి ఇప్పుడు ఆయన గెలిపించుకుంటే మరి అట్లానే లేదు. మరీ ఫ్రీ అంటే ప్రతిదానికి ఫ్రీ అంటే మనుషులు ఇంకా చెప్పాల్సింది లేదు కదా. ఒక ఇంట్లో ఏది పని చేయకుండా వదిలితే వాడు విలన్గా తయారవుతాడు కానీ మంచివాడిగా తయారవడం లేదు. జమున గారు, జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుందండి? ఏదో మంచిగానే ఉన్నది. మంచిగానే ఉందా? ఇంత ముందున్న ప్రభుత్వం ఎలా ఉన్నదండి? ఏమో ఏం చెప్తాం, ఇంకా పూర్తి అయిపోతే ఏం చెప్తాం తెలుస్తుంది. ఏం చెప్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ చూశారు, ఇద్దరు ప్రభుత్వాన్ని చూశారు కదండి. ప్రజలకి ఎక్కువగా ఎవరు బాగా చేశారండి? మంచి ఈయనే బాగా చేశారు. వైఎస్ జగన్ గారే బాగా చేశారు. ఏమేం చేశారో చెప్తారండి? మాకు రుణమాఫీ వచ్చింది, వైఎస్ ఆసరా ఉంది, జగనన్న తోడు వచ్చింది, అంతా బాగానే ఉంది. ఇంత బాగా చేస్తుంటే ఆయన తిడుతున్నారు కదండి. ఎవరు తిడుతున్నారు? పథకాలు ఇస్తున్నాడు, మాకు ఉచితంగా ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు అని అంటున్నారండి. అంటారు వాళ్ళు, అనేవాళ్ళు అంటారు. అందరూ అట్లే చెప్పరు కదా. మీకైతే ప్రభుత్వం నచ్చింది. మరి ఇన్ని పథకాలు ఎవరన్నా ఇచ్చారండి? లేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అసలు ఏమీ లేదు మాకేం రాలేదు. ఇద్దరిలో నేనే బాగా చేశాను, నేనే పేదలను పైకి తీసుకొచ్చాను అని అంటున్నాడు చంద్రబాబు గారు. అంటారు వాళ్ళు అనేదానికి ఏముండదు. మనం చేసుకున్న వాళ్ళం కదా, తెలుస్తుంది మనకు.
అంటే చేసేది మీకు కాబట్టి మీకే తెలుసు. అంతే. ఓకే, మీకు అమ్మ 15 మా అంత చిన్న పిల్లోళ్ళు 18,000 వచ్చింది. 2 సంవత్సరాలు వచ్చింది, ఇంకా రాలేదు. మరి 18,000 ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి పని చేసుకుంటారు అని అంటున్నాడండి బాబు గారు. ఆయన చెప్పండి, మీకు ఇవ్వద్దు. దాని గురించి మేము బతికే వాళ్ళం, మనకు తెలుస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ గెలిపించుకుంటారా జగన్ గారు? అండి మీ పేరన్నా? రాజేంద్ర గారు, ఈ గవర్నమెంట్ వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది. మీకేం చేసింది? రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మనకు వచ్చినప్పటి నుంచి అందరికి పిల్లకాయలకి అందరికీ బాగానే ఉంది, చేస్తున్నారు. ఏదో చదువులకి అమ్మఒడికి ఇదంతా చేస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈయన ఇచ్చే పథకాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఆయన చేసిన ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇదే బాగుంది చూడబోతే. ఏమంటున్నారంటే ఇట్లా ఉచితంగా పథకాలు ఇచ్చి ప్రజల్ని మోసం కానీ అని అంటున్నాడు చంద్రబాబు గారు. ఎంత తప్పది. కాబట్టి మనం రోడ్లు ఈ వర్షం ఆయన వచ్చినప్పటి నుంచి కరోనా వచ్చింది, ఇదంతా అయ్యింది. ఈ వానల వల్ల ఆయన చేస్తామంటే రోడ్లు ఆడగాడికి వాన వస్తానే ఉంది, ఇది ఏం కాలేదు. చేసే ఛాన్స్ లేదు ఆయన, ఛాన్స్ లేదు, ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది. ఓకే, మరి రాబోయే ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారండి? ఈయనే వస్తాడు, మళ్ళీ జగన్ గారికి అవకాశం కంపల్సరీ వస్తాడు. ఎందుకండి ముఖ్యంగా జగన్ గారే? అంటే ఆయన చేసిన ఇంకా ఎవరు చేయలేదు కాబట్టి ఈయన చేసినాడు, కాబట్టి అప్పు చేసినాడు తప్పు చేసినాడు తెలియదు కదా, ఇంకా అది ఎవరు చెప్పలేదు. ఇచ్చారా ఎవరన్నా ఇన్ని పథకాలు కానీ ఇట్లాంటి ప్రభుత్వం చేసింది? ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడైతే బాగుంది. అసలు ఉద్దానం ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చారండి, ఒక 60-70 గ్రామాలకి మంచినీటి సౌకర్యం ఇస్తున్నారు ఇప్పుడు. సో అది ఎలా అనిపిస్తుంది అసలు? దాని గురించి మనకి అంతగా తెలియదు. మీకైతే బాగుంది ప్రభుత్వం, పర్వాలేదు. మంచిగా చేస్తున్నారా మీకు? మాకేం మంచిగా చేస్తున్నారు, పెన్షన్ వస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు గారు కూడా ఇచ్చారు కదా, వాడు ఇచ్చాడు. ఏంది 35 రూపాయలు 3 నెలలకు వసూరి, అవన్నీ నాకు తెలుసు. నా ఆత్మసాక్షిగా ఈ మా లొకాయిట్లో ఏది పోదు సత్యం. మొత్తం జగన్ గారిని అంతే. ఎందుకని అంత అభిమానం జగన్ అవును, అంటే? ఆయన చేస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు చేతులారా. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కదా జగన్ గారు, ఇంటింటికి ఇస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ అనవసరం, రాష్ట్రం అప్పులు అవుతుంది, జగన్ గారి పరిపాలన తెలియదని చంద్రబాబు గారు అంటున్నారు. వాడు అంటాడు, వాడు 14 ఏళ్ళు ఏం చేసి అప్పుడు ఆయనే చేశాడంట, బాగా చేశాడు. నాకు తెలిసిలే పో, మొత్తానికి జగన్ గారే మా తండ్రి మాదిరిగా. ఇప్పుడు ఆయన తిడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు. దొంగ నా కొడుకు తిట్టేదంతే, రీల్గా చెప్తాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాడే ఒక పెళ్ళాన్ని కట్టుకున్నాడు అయితే వాడికి నీతి ఉంటుంది, 3 పెళ్ళాన్ని వాడికి నీతి ఉందా? ఇప్పుడు ఇద్దరు కలిసి ఓడిస్తా అంటున్నారు. ఇద్దరు కలిసి కాదు, ఇంకా 15 మంది రానిలే. ఆయన కోటం అనేది తెలియకూడదు.